నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రియులారా మీకు శుభములు వందనాలు తెలియజేస్తున్నా. దేవుని యొక్క మార్గాలు మనకి ఏ దినాల్లో అయినా ఏ పరిస్థితుల్లో అయినా సరే ఎటువంటి కఠినమైనటువంటి సమస్యలు గుండా వెళ్తున్నా సరే మనకి ఆదరణని జవాబుని అంతేకాదు వాటన్నిటిని జయించి మనల్ని బయటికి తీసుకొచ్చే విధంగా జ్ఞానాన్ని కూడా మనకు చేస్తాయి. అందుకని ఎవరైనా సరే సత్యంలో నిలిచి ఉంటే వారు ఏం చేయబడుతుంటే స్వతంత్రులుగా చేయబడతారు. ప్రభు యొక్క వాక్యంలో భూమి మీద జరిగే ప్రతి సమస్యకి ప్రతి దుష్ట కార్యాన్ని జయించేటటువంటి సామర్థ్యాన్ని మనకి దేవుని తన వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. అందుకనే వాక్యం ముందు నిలిచి ఉండాలి. వాక్యం నిలిచి ఉండాలి. కొన్నిసార్లు మనకి జ్ఞానం లేక వాక్యం తెలియక ఎలాగ మనము ఈ పరిస్థితిని జయించాలి, క్రైస్తవులు ఎలాగ శత్రువులను జయించాలా లేకపోతే దుష్టుల్ని జయించాలా. చూడండి, కొన్నిసార్లు ఇలాంటి విషయాలు మనకి అర్థం కాని పరిస్థితులు వస్తాయి. ఆర్థికంగా మోసం చేయకుండా మనం సంపాదించలేము, లేకపోతే అన్యాయం చేసే డబ్బు సంపాదించాలి. చూసారా, అదంతా లోకం పోకడ. లేకపోతే కొన్ని శుభకార్యాలకి ముహూర్తాలు పెట్టుకోవాలి, లేకపోతే కొన్ని పరిస్థితులు కూడా మనం వెళ్ళేటప్పుడు లోకానుసారంగా మనం వెళ్ళిపోతాం. ఎందుకంటే ఆ యొక్క పరిస్థితిని గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది, దేవుడు ఎలా నడుచుకున్నాడో మనకి తెలియక అర్థం కాక మనం ఏం చేస్తామంటే వాటి గుండా ప్రయాణిస్తాం. అయితే ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతి గారికి అపోస్తుడైనటువంటి పౌలు గారు చెప్తున్నటువంటి కొన్ని వాక్యాలను మనము ధ్యానం చేసుకుందాం. పిల్లరా, చూడండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. చూసారా, దీన్ని నువ్వు తెలుసుకోవాలి. ఎవరు? తనతో పాటు ఒక విధంగా శిష్యుడు, ఆత్మీయ కుమారుడు, పరిచర్యలో పాలిభాగస్తుడు, పరిచర్యలో కూడాను ఉంటున్నాడు. అయితే తనకి ఆత్మీయ తండ్రిగా అంటే ఈ పౌలు గారు ఎందుకు ఇతనికి ఇది నేర్పిస్తున్నాడంటే, ఇతను పరిచర్య చేసే ప్రతి స్థలంలో, ఇతను చేసే పరిచర్యలో ఇతనికి ఈ విషయాలు బోధించాలని, అంటే తనకే కాకుండా తన ద్వారా మనకి కూడా తెలియాలని ఈ విషయాలు తెలియజేసి, అంటే మనం తెలుసుకోవాలంట. అంత్య దినములలో అపాయకరమైన కాలములు. చూసారా, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. ఇట్ ఈస్ హ్యాపెన్. ఇది ఖచ్చితంగా వస్తాయని తెలుసుకోవాలంట. కాబట్టి ఇంకా తెలుసుకోకపోతే మనం ఎందుకు క్రైస్తవులకి కష్టాలు వస్తున్నాయి, ఎందుకు శ్రమలు వస్తున్నాయి, ఎందుకు మమ్మల్ని మోసం చేస్తున్నారు, ఎందుకు? ఇది సంఘంలోనూ అదేవిధంగా, అంటే సంఘం అంటే విశ్వాసులైతే కాదు, కానీ ఎవరైతే భక్తిహీనులుగా ఉంటారో, ఎవరైతే నామకార్థ క్రైస్తవులు ఉంటారో వారి ద్వారా కూడా మనకి కొన్ని రకాలైనటువంటి పరిస్థితులు వస్తాయి ప్రియులారా. అందుకని అంత్య దినములలో మనం అందరం అనుకుంటుంటాం కదా, యేసు త్వరగా రాబోతున్నాడు, యేసే త్వరగా రాబోతున్నాడు. కాబట్టి మనం అందరం ఒకటి గ్రహించాలి, అపాయకరమైన కాలంలో వచ్చునని తెలుసుకొని. అంటే అపాయకరమైన కాలంలో వచ్చి ఏం జరుగుతాయంటే దాని విషయాల కింద మాట్లాడుతున్నాడు. చూడండి, ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు. చూసారా, ఈ అపాయకరమైన కాలాలు ఎలాగుంటారంటే మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు. చూసారా, స్వార్థము, ధనాపేక్ష, వెంకములాడువారు అంటే అబద్ధములాడేవారు, అహంకారులు, దూషకులు, దూషించేవారు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనులు, ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. చూడండి ప్రియులారా, ఈ యొక్క అపాయకరమైన కాలములలో, అందుకనే ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఆయన భూమిని నరులకు ఇచ్చి ఉన్నాడు. చూసారా, అంటే భూమి మీద
అపాయకరమైన కాలం ఎవరికి వస్తాయి? నరులకే వస్తాయి. అది విశ్వాసులైన వారికి అపాయకరమైన కాలంలో ఉన్నాయని ఎరిగి వారు ఏం చేయాలో మనం ఈ దినాన్ని మనం నేర్చుకుంటాం. బహుశా ఈ వాక్యం అంటున్నటువంటి ప్రతి ఒక్కరికి వారి జీవితంలో ఉన్న ప్రతి సమస్యకి ఈ యొక్క వాక్యము పరిష్కారం అయి ఉండొచ్చు. మీ జీవితాల్లో మీరు వెళ్తున్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో, రిలేషన్షిప్పుల్లో, బిజినెస్ల్లో, చూసారా, వ్యక్తిగత జీవితంలో కూడా వాటన్నిటికీ ఈ యొక్క సందేశం ద్వారా మీరు విడుదల పొందుతారని నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే మన ఎదుటి మనుషులు ఎవరు, మనతో ఉన్నవారు ఎవరు, మన బంధువులు ఎలాంటి వారు, మన సంఘస్థులు ఎలాంటి వారు, మనకు బోధించేవారు ఎలాంటి వారు, గమనించారా, మన వ్యాపారం చేసేటటువంటి వారు ఎలాంటి వారు, గమనించారా, మనం ఉద్యోగం చేస్తున్నాము అక్కడ ఎటువంటి కొలీగ్స్ మధ్యలో ఉంటున్నాము, ఎవరన్నా మోసపోయే స్థితిలో, మోసం చేసే పరిస్థితుల్లోకి మనం వెళ్తున్నామా, లేదంటే కొంతమంది స్వార్థంగా ఉంటున్నారా, కొంతమంది ధనాపేక్ష కలిగి ఉంటున్నారా, చూసారా, వీళ్ళందరినీ ఐడెంటిఫై చేయాల్సిన బాధ్యత, దాని గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి క్రైస్తవుని మీద. ఇదిగా నీకు తెలిసిందంటే నువ్వు ఖచ్చితంగా వారి చేతిలో పడిపో. ఎందుకంటే వారు అలాంటి వారిని గుర్తించి వాళ్ళని ప్రేమిస్తాం. గమనించారా, వారికి ఆ సత్యం విషయమైనటువంటి అనుభవ జ్ఞానాన్ని తెలియజేస్తాం. నువ్వు మోసపోకుండా వారిని వాటి నుండి విడిపించగలుగుతావు. గమనించారా, మనకి జ్ఞానం లేనప్పుడు, వాక్యం ఏం చెప్తుందో మనకి అర్థం కానప్పుడు, దాని యొక్క సత్యం మనకు తెలియనప్పుడు మనం ఏం చేయాలో, ఎలా చేయాలో అర్థం కాదు. మనం కూడాను లోకానుసారులుగా ప్రవర్తించేదానికి మనము మారిపోతాం. అయితే ఎప్పుడైతే తెలుసుకుంటామో అంత్యకాలంలో అపాయకరమైనటువంటి, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినప్పుడు ఏం జరుగుతాయంటే భూమి మీద నరులే ఉంటారు. ఆయన నరులకి కాబట్టి మనుషుల్లో వచ్చేటటువంటి మార్పులు గమనించారా. ఫస్ట్ వాళ్ళు చేయమంటారు స్వార్థ ప్రియులుగా మారుతారు. అంటే నేనే ఉండాలి, నేనే బాగుండాలి, నేనే ఇల్లు కట్టుకోవాలి, నేనే కారు కట్టుకోవాలి, నేనే నగలు వేసుకోవాలి, లేకపోతే నేనే ఐశ్వర్యవంతున్నవారు. గమనించారా, ఇతరులు ఎంత నష్టపోయినా సరే, వాళ్ళు ఎంతమంది జీవితాలు పాడైపోయినా సరే, నేనేం చేయాలా, నేనే బాగుండాలి, ఒకరితో నాకు పని లేదు అని అనుకున్నటువంటి వారు. ఇంకోటి ధనాపేక్ష, ధనాన్ని గురించినటువంటి ఆపేక్ష, ఎక్కువగా ధనం సంపాదించాలి, ఎలాగైనా సరే నేను ధనాన్ని కూడబెట్టుకోవాలి, ధనం లేకపోతే నాకు అది లేదు ఇది లేదు అని. గమనించారా, ఇట్లాగా చూసుకుంటే ఈ లిస్టులో మనం చాలా గమనించగలం. ధనాపేక్ష వాళ్ళు, అబద్ధములు ఆడేవారు అంటే అబద్ధములు ఆడతారు. అహంకారం కలిగి, ఎందుకంటే ధనాపేక్ష, స్వార్థం ఇవన్నీ ఉంటే ఆటోమేటిక్గా అహంకారం అనేది భయంకరం. ఇవన్నీ మనుషుల్లో నుండి వచ్చేటివి. మనుషులే, నీ చుట్టూ ఉన్న వారి మనుషుల్లో ఉన్నారు ఇవన్నీ కూడా. ఓ విశ్వాసి, ఎక్కడైతే నువ్వు బాధపడుతూ ఎలా చేయాలో, లోకంలో ఎలాగ నేను రాణించాలి, ఎలాగ నేను లోకంలో ఆత్మీయుడిగా ఉండలేకపోతున్నాను, ఎక్కడ చూసినా కానీ మోసమే, ఎక్కడ చూసినా కూడాను అబద్ధాలు, ఎక్కడ చూసినా కానీ నేను ఇప్పుడున్నటువంటి ఈ మనుషులతో నేను మమేకమై జీవించలేకపోతున్నాను. వారికి ఎలాగపోయినా సమస్యగానే ఉంటుంది, నువ్వు మంచి చేసిన సమస్యగానే ఉంటుంది. వారితో మనం చెడ్డట్లా చేయలేము కాబట్టి మంచి చేస్తేనే అంతే. ఇంకో బైబిల్లో ఒక మాట కూడా ఉంటుంది, మేలు చేసి కీడు అనిపించడం. మనం పోనీలే, దేవుని ప్రేమతోనే వాళ్ళు కష్టంలో ఉన్నారు కదా, ఆ కష్టంలో వారు విడిచిపెడతారని చేసిన దానికి వారు మళ్ళీ కృతజ్ఞత లేని వారు కూడా ఈ బ్యాచ్లో ఉన్నారు. చూసారా, మరి కొంతమంది మనం చేసిన సహాయానికి జీవితాంతం కృతజ్ఞతగా ఉండాల్సిన వాళ్ళు మనకేం చేస్తారు, కృతజ్ఞత లేకపోగా మనం 10 ముందు ముత్యాలు చల్లడం వల్ల ఏమవుతాయి, అవే మనల్ని చీల్చిపడేసేదానికి ఆస్కారంగా హేతువులుగా ఉంటుంది. కాబట్టి పిల్లరా, విశ్వాసి చాలా జ్ఞానవంతుడుగా వాక్యంలో ఎదగాలి. వాక్యాన్ని తెలుసుకొని వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తేనే లోకంలో ఉన్నటువంటి ఇలాంటి వారందరినీ జయించగలం. ఇదే నీ జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఉండేటటువంటి ప్రాముఖ్యమైన సమస్య. అపాయకరమైన కాలములు, వీటిల్లో మనం జాగ్రత్తగా మనుషులతో జాగ్రత్తగా ఉండుడి, మనుషులను గురించి జాగ్రత్త పడుడి. కొన్నిసార్లు మనతో బిజినెస్ చేసేవారు ఎవరో మనకి తెలియక మనం మోసపోతాం. అవునా కదండి?
ఎంతమంది స్నేహితులు నా జీవితాల్లో కూడాను నేను చాలా ఆర్థికపరమైన నష్టాన్ని అనేకుల మూలంగా తెలియక నష్టపోయాను. అది కుటుంబాల పరంగా సొంత వాళ్ళు అయి ఉండొచ్చు, బంధువులు అయి ఉండొచ్చు, స్నేహితులు అయి ఉండొచ్చు, వ్యాపారంలో కొలీగ్స్ అయి ఉండొచ్చు, సరే బిజినెస్లో, ఇట్లాగ అన్ని ఏరియాస్లో కూడాను మనము తెలుసుకోవాలి, జ్ఞానం కలిగి. ఇదే సంఘం అంటే ఏంటంటే దేవుని ఆత్మచేత పౌలు గారు నింపబడి తన కుమారుడైనటువంటి ఆత్మీయ కుమారుడికి ఈ విషయాలు తెలియపరుస్తుంది. ఇది తన ఆత్మీయ కుమారుడైన తిమోతి గారి నుండి అతనితో పాటు సంఘానికి కూడాను పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించాడు. అదే ఆత్మ ఈ దినాన మనతో ఈ విషయాలు బోధిస్తుంది. డోంట్ ఫియర్, నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. వీళ్ళు వస్తారని ఆల్రెడీ బైబిల్ చెప్తుంది, మనకి వాక్యం బోధిస్తుంది, దేవుని ఆత్మ మనకి ముందుగా తెలియజేశాడు. కాబట్టి తెలియకుండా ఇంతవరకు నువ్వు నష్టపోయినా సరే వాటిని ఎలా జయించాలో కూడా మనము వాక్యము తెలుసుకుందాం ప్రియులారా. దేవుని వాక్యం ద్వారా మనం అన్ని విషయములలో విజయము పొందగలము. యేసుక్రీస్తు ద్వారా, వాక్యమైన దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకి సమస్త విషయములలో విజయాన్ని దేవుడు అనుగ్రహించినాడు. చూసారు, అపాయకరమైన కాలం వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితులన్నీ ఏదో ఒక ఏరియాలో మనము వీటితో బంధించబడి ఉంటాం. ఎక్కడో ఒక దగ్గర బాధపడి భయంకరంగా హృదయాన్ని ఘోరంగా వేదనకి గురి చేసిన వారు, ఇంకా మనం తిరిగి చచ్చిపోయే పరిస్థితికి మనం తీసుకొచ్చిన వాళ్ళు కూడాను అంత్య దినాలలో అపాయకరమైన కాలాల్లో వస్తారు. మరణానికి కూడా భార్యాభర్తల మధ్య కొంతమంది భార్యలు తన భర్తల్ని ఎలా చేస్తారు, అసలు ఇంకా అతను భూమి మీద బతకలేకుండా చేస్తారు. అంత అవమానపరిచే విధంగా అయినటువంటి కార్యాలు చేసేటటువంటి వారు లేకపోలేదు. అదేవిధంగా భార్యల విషయం భర్తలు కూడా అలాంటి కార్యాలు చేసే మోసం చేయడం, ఇలాంటి విషయం ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు ఈ లిస్టులో లేకుండా ప్రపంచంలో జరిగే ప్రతి ఒక్క పరిస్థితి, ప్రతి ఒక్క పని ఇక్కడున్న లిస్టులో దేనికోదానికి లింక్ అయి ఉంటుంది. అందుకని నువ్వు ఇది తెలుసుకోవాలి. ఇది తెలుసుకుంటే నువ్వు ఇంట్లో నిలిచి ఉంటే, వాక్యాన్ని ప్రతిరోజు చదివితే, వాక్యం ద్వారా నీకు వచ్చేటటువంటి సత్యము, వాక్యం ద్వారా నీకు వచ్చేటటువంటి జ్ఞానము నిన్ను స్వతంత్రుడుగా మారుస్తుంది. ఇంకా నువ్వు భయపడవు. ఎవరు వచ్చినా సరే నీకు అర్థమైపోద్ది, ఓహో ఇతను ధనాపేక్ష కలిగిన వాడు, ఇతను పెంకంలాడేవాడు, ఇతడు క్రూరుడు, ఇతడు సజ్జన ద్వేషుడు. కొంతమంది సజ్జన ద్వేషులు మన సత్యం బోధిస్తుంటే అది వారికి ద్వేషిస్తారు. అంటే ఎందుకు వారు సజ్జన ద్వేషులు అనేటటువంటి ఆ యొక్క ఫ్రేమ్లో ఉన్నారు. వాళ్ళు వాటితో నింపబడి ఉన్నారు. కొంతమంది అహంకారంగా ఉంటారు. చదువును బట్టు, అందాన్ని బట్టు, వారి ఆస్తిని బట్టు, వారి ఫ్యామిలీకి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ని బట్టు, చూసారా, అహంకారంగా ఉంటారు. గర్వం కలిగిన వారు, చూసారా, ఎంతమంది లిస్ట్ ఉంది. దూషకులు, దూషించేవారు, అనవసరంగా దూషించేవారు కూడా ఉన్నారు. నీ ముందేమో నిన్ను బాగా పొగిడినట్టు ఉంటారు, వెనకాల పోయి వాళ్ళండి తీసేయండి, వీళ్ళు పనికిరాని వాళ్ళు, వాళ్ళు అట్లా వీళ్ళు ఎట్లా, దూషకులు. గమనించారా? ఇవన్నీ జరుగుతునేటప్పుడు డోంట్ ఫియర్, నువ్వు భయపడద్దు. ఎందుకంటే ఇవి అపాయకరమైన కాలం. డోంట్ ఫర్గెట్ దట్. అది నువ్వు ఎప్పటికీ మర్చిపోబాక. దేవుడు వీటన్నిటిని జయించే సామర్థ్యాన్ని సంఘానికి ఇచ్చున్నాడు. అందుకని నువ్వు సంఘ కార్యక్రమాలలో, అపోస్తుల బోధయందును, సహవాసమును, రొట్టె విడిచిటేందును, గమనించారా, ప్రార్థన ఎడతెగక ఉండాలి విశ్వాసం. ఎందుకంటే అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాం. ఇవన్నీ మనుషుల్లో ఉన్నాయి. తర్వాత చూడండి, ఇంకా అనురాగరహితులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, క్రూరులు, చూసారా, అతిద్వేషులు, కృతజ్ఞత లేని వారు, అవిధేయులు, చూసారా, ఈ లిస్ట్ అంతా కూడాను అంత్య దినాలలో మనుషుల్లో కనబడతాయి. అవిశ్వాసిగా ఉన్నటువంటి వారిలో ఉంటుంది, అన్ని జనుల్లో ఉంటుంది. చూసారా, కొంతమంది దేవుని వాక్యానికి సరిగ్గా, దేవుని మందిరానికి సరిగ్గా రానివారు, భక్తిహీనులుగా ఉన్న వారి జీవితాలు కూడా ఇవన్నీ ఉంటాయి. గమనించండి. వీటన్నిటి నుండి మనం వీరందరి నుండి కాపాడబడాలి. సంఘం వీరందరి నుండి మనము ఏం చేయబడాలి? విడుదల పొందాలి. వీరి చేతులు మనం చిక్కబడి మనము వాడు కాదు. అందుకనే పిల్లరా, వాక్యం మనకి విడుదల ఇస్తుంది. వాక్యం ద్వారా వచ్చేటటువంటి జ్ఞానము
వాక్యం ద్వారా వచ్చేటటువంటి విశ్వాసము మనల్ని జయింపజేస్తుంది. చూడండి, ఇలాంటి పరిస్థితులు కూడా మనం ఏం చేయాలి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, నువ్వు ఎలా జీవించాలి, ఇలాంటి వారు ఉన్నారు, నువ్వు ఎలాగుంటే వీటిని జయిస్తావో వాక్యం మనకు చాలా చక్కగా వివరిస్తుంది. చూడండి ఒకసారి 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం నుండి మనం చదువుతున్నాం. సహోదరులారా, చూడండి, ఇక్కడ ఈ లిస్టు ఇందాక వచ్చిన లిస్టుని మనము గమనించాము, ఇప్పుడున్న లిస్టుని మనం గమనిద్దాం. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి. అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి. ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి. ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. బలహీనులకు ఊతనీయుడి. బలహీనులకు ఊతనీయుడి. అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండుడి. అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండుడి. చూడండి పిల్లరా, ఇక్కడ వచ్చేటప్పటికి సంఘం ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. దేవుని దాసుల ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనం జ్ఞానాన్ని, వాక్యం ద్వారా జ్ఞానాన్ని పొందుకున్న తర్వాత అక్కడ మనకి తెలుసుకోవాలని చెప్పిన అతనే ఇప్పుడు మనకి తెలియజేసినటువంటి మనం తెలుసుకున్న వారు మనం ఏం చేయాలంట, సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పు. చూసారా, అది చెప్పాలంట. కొన్నిసార్లు మనం కొంతమందికి చెప్పాలి, నువ్వు దేవుని బిడ్డవై ఉండి, లేకపోతే నీ సొంత సహోదరుని విషయంలో నువ్వు ఇలా చేసావు, నీ సొంత సహోదరి విషయంలో ఇలా చేసావు. చూసారా, నువ్వు దేవుణ్ణి ఎరిగిన వాడివి ఎరిగిన వాడివి కాకపోయినా సరే, అవునా కాదా, ఏం చేయాలంట, నువ్వు క్రమం కాదు ఏదైనా సరే, అది ఏదైనా సరే, నీకు చెందవలసిన స్వాస్థ్యాల విషయంలో, నీ ఆస్తుల విషయంలో, నీకు చెందవలసినటువంటి గౌరవం విషయంలో, నీకు చెందవలసిన ఘనత విషయంలో కొంతమంది అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పాలి. ఏ విధంగా అంటే, కొన్నిసార్లు నీకు చెందవలసిన ఘనతని వారు ఏం చేస్తారంటే అది వారి అకౌంట్లో వేసుకుంటారు. దావీదు కూడా ఉన్న ప్రార్థన చేస్తారు, నరులారా ఎంతకాలము నా యొక్క ఘనతను మీరు ఎలా మార్చారంట, అవమానముగా మారుస్తారు. చూసారా, ఘనత కొన్నిసార్లు నువ్వు దేవుని చేత వాడబడ్డప్పుడు, లేకపోతే సంఘాల్లో కొంతమంది నువ్వు బాగా వాక్యం చెప్పినప్పుడు, లేకపోతే బాగా పాట పాడినప్పుడు, దేవుడు నీకు ఇచ్చిన తలాంతుని దేవుని మహిమ కొరకు నువ్వు వాడినప్పుడు దాని ద్వారా చెందవలసిన ఘనతని కొన్నిసార్లు కొంతమంది మీటింగ్లో పెడతారు. కొన్ని దైవసేవకుల మీటింగ్లో చాలామంది యవనస్తులు బాగా దేవుని కొరకు బాగా కష్టపడతారు. బాగా కష్టపడి వారు ఎంతో ప్రయాస, నిద్రకి, శ్రమకి, చూసారు, రాత్రి పగళ్ళు మేలుకొని కార్యక్రమం జయప్రదం జరిగేదానికి, కార్యక్రమం బాగా జరిగేదానికి అన్ని విషయాలలో శారీరక శ్రమ, ప్రార్థనా సహాయం అన్నిటినీ చేసి వారు చేసినప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంది, ఆ ఘనతని ఎటువంటి పని చేయని వారు, ఏ విధంగా దాంట్లో పాలుపంపు లేని వారు వచ్చి ఆ ప్లేస్ అంతా స్టేజ్ మీదకి వచ్చేటప్పటికి అనేక మంది ఏమవుతారో వాటిని చెందవలసిన వారికి కాకుండా వేరే వారు దాన్ని సొంతం చేసేసుకుంటారు. ఎందుకంటే అప్పుడు కష్టపడ్డప్పుడు ఎవరు వందల మంది, వేల మంది, లక్షల మంది ఎవరు చూడరు, కానీ స్టేజ్ మీదకి ఎవరైతే వచ్చి కనపడ్డారు వాళ్ళు గమనిస్తారు అని చెప్పి ఏం చేస్తారు, కష్టపడింది ఒకరు, గమనించారా, రాత్రి పగలు నిద్ర, ఆహారాలు, దేవుని పరిచర్యలు, ప్రయాసం. అయితే ఒకటి వరకు వాస్తవం, దేవుడు ఖచ్చితంగా వారి ఆయన దగ్గర నుండి 100% ప్రతిఫలాన్ని వారు చూస్తారు. ఇలాంటి విషయాలు అనేకమైన కుటుంబాలలో, సహోదరుల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య, అన్నదమ్ముల మధ్య, అవునా కదా, బంధువుల మధ్య, చిన్నాయన పెద్దనాయన పిల్లలు, వీటన్నిటిలో కూడాను అక్రమంగా నడుచుకోవడం తప్పు. వారికి సంఘం ఎలా చెప్పాలి, సంఘం పాస్టర్ గారు మా బుద్ధి చెప్పాలి. భార్యాభర్తల విషయంలో అక్రమంగా కొంతమంది అమ్మాయిని ఇచ్చిన తల్లిదండ్రులు, అల్లుడు ఒంటరి వాడను, లేకపోతే తల్లిదండ్రులు లేనివారను, పేదవారను వారిని అక్రమంగా నువ్వేం చేయకూడదు, వారిని హింసించకూడదు. డబ్బున్నంత మాత్రాన, పేదవాడైనంత మాత్రాన, లేకపోతే అబ్బాయి గొప్పవాడై ఉండి అమ్మాయి పెద్ద అయినంత మాత్రాన వాళ్ళని నువ్వు హింస పెట్టాలి. అక్రమంగా నడుచుకుని పోకూడదు. ఏది కూడా
నీ కూతురు ఎలాగో నీ కోడలను అలాగే చూడాలి, నీ తల్లి ఎలాగో అలాగే నీ యొక్క అత్తగారిని కూడా చూడాలి అనా కదండి. ఇలాంటి విషయాలు ఏదైతే క్రమము కాదు, వారికి అందరికీ సంఘం ద్వారా బుద్ధి చెప్పాలి, దేవుని సేవకులు బుద్ధి చెప్పాలి. అంతేగాని డబ్బులుండే వారి సైడ్ మాట్లాడటం కూడా నాది దేవుని యొక్క చిత్తంలో కానే కాదు ఇలా. అందుకని అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పి. రెండవది చూడండి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచడం. చూసారా, కొంతమంది ధైర్యం చెడిపోయి అరే నాకెవరు లేరే, నేను అందువల్ల ఇట్లాగ అయిపోతున్నాను. అందరూ ఉంటారు, బంధువులందరూ అందరూ కూడా ఏం చేస్తారు, డబ్బు లేనప్పుడు నేను అందరూ విడిచిపెట్టేస్తారు. విడిచిపెట్టడమే కాదు, అసలు నీకు ఉన్న ధైర్యాన్ని కూడా పోగొట్టేస్తారు. అలాంటప్పుడు సంఘం ఏం చేయాలంటే చేరదీయాలి, దేవుని పట్ల చేరదీయాలి. ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి. చూసారా, బలహీనులకు ఓతనీయుడు. బలహీనులు ఎవరన్నా ఆత్మీయంగా బలహీనంగా ఉండి వాక్యం తెలియని వారే ఉన్నారా? ఏ విధంగా ఆర్థిక సమస్యల నుండి బయటికి రావాలో తెలియడం లేదా? ఏ విధంగా వాక్యంతో ఎదగాలి, వాక్యము ద్వారా ఆశీర్వదించబడతాము ఎరగటం లేదా? వారికి క్రమం తప్పకుండా దేవుని మందిరానికి బలహీనంగా ఉండేవారు వచ్చినప్పుడు వారికి ఏం చేయాలి? వాక్యం బోధించాలి. మీ సాక్ష్యాలు అప్పుడు చెప్పండి. విశ్వాసులు దేవుడు నా జీవితంలో కూడా చేసినటువంటి అనేక సాక్ష్యాలు మనము బోధించవచ్చు. అనేక సందర్భాలు ఈ లోకంతో మనం ఆత్మీయంగా జీవించేటప్పుడు లోకంలో వచ్చేటటువంటి ప్రతి పరిస్థితి మనల్ని ఏం చేస్తుందంటే బలహీనపరుస్తుంది. ప్రతి పరిస్థితి మన యొక్క హృదయాన్ని కుంభజేస్తుంది. అరే మన దేవుణ్ణి నమ్ముకుని కూడా ఇన్ని బాధలు అనుభవిస్తున్నాయి, ఏందే మన పరిస్థితి. కొంతమంది మనం ఆత్మీయులోని తెలిసే మన దగ్గర ఆత్మీయంగా నటించి మన దగ్గర ఉన్నటువంటి సొమ్మునంతా కాజేస్తారు. ఆత్మీయులను తెలిసే వారు మనల్ని శారీరానుసారమైనటువంటి శ్రమతో బాధ పెడతారు. గమనించారా? ఇట్లాగా అనేక మంది జీవితాల్లో ఉంటాయి. కాబట్టి మనకందరికీ దేవుని వారికి ఇచ్చేటటువంటి ఒకే ఒక జవాబు, మీరు తెలుసుకోండి, అపాయకరమైన కాలం వచ్చునని తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీరు ఎదిగిన వారే మీ ద్వారా ఇలాంటివి మీరు చేయండి. బలహీనులకు ఊతనీయుడి. తర్వాత అందరి ఎడల దీర్ఘశాంతం. చూసారా, మనం అనుకున్నాం ఇందాకే అంత్య దినములలో అపాయకరమైన కాలం వచ్చునని ఎప్పుడైతే మనకు తెలుస్తుందో, ఈ యొక్క ఆ లిస్టులో ఉండే వాళ్ళందరి పేర్లు ఏమన్నా మనకు తెలుస్తాయో, మనం వెంటనే ఏం చేస్తాం? ఇంకా అందరి ఎడల దీర్ఘశాంతం ఉంటుంది. అరే పాపం తన ధనాపేక్షనే వ్యసనంతో అతను ఉన్నాడు, లేకపోతే స్వార్థం అనేటటువంటి దానికి బానిస అయిపోయాడు, ఇంకా అబద్ధాలు చెప్పడం అతను నైజం అయిపోయాడు. యు ఆర్ ఐడెంటిఫైడ్ హూ ఈజ్ దట్ పర్సన్. అతను ఎవరో నువ్వు ఖచ్చితంగా గుర్తించేస్తావు. ఎందుకంటే నీకు తెలిసిపోయింది, దేవుని వాక్యం నీకు అది తెలియజేసి. ఒరే ఇతను గర్వంతుడురా, అహంకారిరా, కృతజ్ఞత లేని క్యాండిడేట్ అబ్బా. చూసారా? అందుకని అప్పుడు ఏమవుతావు? దీర్ఘశాంతం. ప్రభా యేసయ్య కూడా చూడండి, యేసయ్య కూడా సిలువలో అదే విధంగా ప్రార్థన చేసి, తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరుగురు కనుక మీరు క్షమించు. తెలుసు యేసయ్యకి ఆయన ఎందుకు వచ్చాడో, ఏం జరుగుతుందో తెలుసు. కానీ వారు ఏమనుకున్నారు? మాకు వ్యతిరేకంగా వచ్చినటువంటి ఆయన్ని మేము మోసం ద్వారా అబద్ధాలు చెప్పి మేము అతను సిలువ వేసాం అనుకున్నాం. కానే కాదు, అది మనకందరికీ చూడండి. దాని తర్వాత కింద దీన్ని ఎలా చేయించాలి, ఎలాగ అందరూ చేయించాలో మనకి కింద విషయాల్లో మనకి తెలియజేస్తుంది. ఎవడనో కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకున్నది. చూసారా? నువ్వు వాక్యం తెలిసినవాడు, విశ్వాస ఎదిగిన విశ్వాస అంటే ఎవరంటే ఎవరైనా నీ కీడు చేస్తే వారికి ప్రతి కీడు చూసుకోవాలంటే ఎక్కడ కూడా నీకు అవకాశం వస్తుంది. అతను కీడు చేసినప్పుడు నువ్వు కూడాను ఆ తీర్చుకునే అవకాశం వచ్చినప్పుడు ఏం చేయాలంట? నిలిచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి దాన్ని అతనికి అపకారం చేయకుండా. ఎందుకంటే అతని వ్యసనంలో ఉన్నాడు, అతనికి వాక్యము తెలియదు, అతనికి దేవుని యొక్క మాటలు తెలియదు. ఒకవేళ అతను చేసింది ఎంత కీడైనా సరే దాన్ని ఏం చేయాలంట? చూసుకో, ఇదిగా ఆలోచించు, ప్రార్థన చేయి, దాన్ని జయించే సామర్థ్యం కావాలని అడుగు. అందుకని కింద చూడండి, అనేక విషయాలు మనకి బోధిస్తున్నాడు. చూసుకోండి. తర్వాత
మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి. చూసారా, ఎప్పుడు ఈ విభేదాలు, ఎప్పుడు ఈ యొక్క సమస్యలన్నీ పోతాయంటే అందరూ కూడా, అరే నా కుటుంబం ఎలాగో నా చెల్లెలి కుటుంబం అలాగే, నా కుటుంబం ఎలాగో నా అమ్మ కుటుంబం అలాగే. గమనించారా? అరే మా చిన్నాయన కొడుకైనా ఒకటే, మా పెదనాయన కొడుకైనా అందరూ సమానమే మేము. గమనించారా? అందరూ కలిసి ఒక చిన్నాయన కుటుంబం ఎంతో ఆశీర్వాదకరంగా ఉండాల్సినటువంటి దాన్ని కొన్నిసార్లు కొన్ని కుటుంబాలు ఏం చేస్తాయి, ఆ ఒక కుటుంబాన్ని నాశనం చేసి వారిని పేదవారిగా చేసేస్తారు. అందరూ కలిసి ఒక 6-7 మంది ఉమ్మడి కుటుంబాలు అనుకోండి. ఒక తల్లిదండ్రికి 6 మంది బిడ్డలు ఉన్నారు, 10 మంది ఉన్నారు, 14 మంది, అట్లా ఉన్నటువంటి అనేక కుటుంబాలు. అయితే వాళ్ళలో కొంతమంది ఏం చేస్తారు, చిన్నవారిని అన్నలు ఏం చేస్తారు, చిన్న లాస్ట్ తమ్ముడును 3వ తమ్ముడు ఏం చేస్తారు, నేను చూసుకుంటాను పిల్లల్ని, మేము అందరినీ ఏం చేస్తాం, ఈ పిల్లకాయలకు అందరూ పెళ్ళిళ్ళు మేము చేస్తాం అని చెప్పి అతని యవ్వనాన్ని, అతని కష్టాన్ని అంతటిని దోచుకొని వారిని ఎందుకు పనికిరాని వారిగా చేసేస్తారు. చివరికి ఆ కుటుంబం అందరికంటే పేద స్థితిలోకి వస్తుంది. తన అన్న బిడ్డలు చేసినటువంటి ఆ యొక్క త్యాగము, ఆ యొక్క వాళ్ళ పట్ల చూపినటువంటి ప్రేమ, దాన్ని విలువ లేని దానిగా మార్చేసుకొని వారి పిల్లలు ఏం చేస్తారు, వేరే పిల్లల్ని హింసించడం మొదలు పెడతారు. వారు గొప్పగా ఎదగతారు, బాగా చదువుకునే దానికి, మంచి ఉన్నత స్థాయిలో ఉండేదానికి, ఆర్థికంగా ఉన్నతంగా ఉండేదానికి చూపించేసి మీరు కుటుంబాల్ని. అందుకని అందరి ఎడల మీరు ఏం చేయండి, మేలైన దానిని చేసేదానికి జాగ్రత్త పడండి. చూడండి, అందరి మేలైన దాన్ని అనుసరించి నడుచుకుంటాం. మేలైన దాన్ని అందరి విషయాల్లో చేయండి. అరే ఒకప్పుడు ఆయన మాకు సహాయం చేశారు, ఒకప్పుడు మా చిన్నమ్మ సహాయం చేశారు, ఒకప్పుడు మా బంధువులు సహాయం చేశారు. గమనించారా? ఎవరిని కూడాను మీరు మేలైన దాని వైపు కాకుండా వారికి కీడు చేసే ప్రయత్నము చేయదు. ఇది ఎదిగిన క్రైస్తవుడు మాత్రమే చేయగలడు, వాక్యానుసారమైన క్రైస్తవుడు, విశ్వాసం మాత్రం దేవుని యందు విశ్వాసం కలిగిన వారే. కానీ మీరు ఇలా చేస్తే ఎలాగా అని మీరు ఎప్పుడు బాధపడతారు. ఎందుకంటే అది దేవుని యొక్క చట్టం. నువ్వు ఏదైతే చేస్తావో అది నువ్వు తిరిగి దేవుని దగ్గర నుండి 100 రెట్లు పొందుకుంటావు. చూడండి, ఇలాంటి విషయాల్లో మీరు అభివృద్ధి పొందాలి. ఎవరైనా లేని వారైతే వీటిలో అభివృద్ధి పొందండి. దేవుని యొక్క కార్యాలు మీ జీవితంలో గొప్పవిగా మీరు చూస్తారు, చాలా గొప్పవిగా చూస్తారు. వారు ఎంతటి బలవంతులైనా సరే వారి కొమ్ము కంటే మీ కొమ్ము అధికంగా హెచ్చింపబడుతుంది. ఇదే దేవుని యొక్క చట్టం. చూడండి, తర్వాత ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకుని ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి. పగలు, ప్రతీకారాలు, కలహాలు, హృదయంలో క్రోధము, ద్వేషము, ఇవన్నీ సంతోషంగా ఉండండి. ప్రభు నాకు మీకేమి కావాలో మీరు అడగండి. మీ శత్రువులను జయించే బలం కావాలో అడగండి. మీ శత్రువులు ఏదైనా భోజనం మీకు సిద్ధపరచాలో అడగండి. అందుకని చూడండి, దిస్ ఈజ్ కనెక్టెడ్ టు, నువ్వు ఏదైతే ఆశీర్వాదం కోరుకుంటావో అది నీ ప్రార్థనకి కనెక్ట్ అయ్యింది. చూడండి, ఇక్కడే ఏం చెప్తున్నాడు, ఎల్లప్పుడూ నువ్వు సంతోషముగా ఉండడు, ఎడతెగక ప్రార్థన చేయుడి. చూసారా, మీకు ఏదైనా సమస్య ఉందంటే అది ఏదైనా సరే, ప్రభువా నేను ఎలా చేశాను, నా సొంత వాళ్ళతో నేను మోసపోయాను, నా కుటుంబ సభ్యులతో మోసపోయాను, నా వ్యక్తిగత జీవితంలో మోసపోయాను, అయ్యా నేను నా ఉద్యోగస్తులతో మోసపోయాను, అయ్యా నేను నా కొలీగ్స్తో, నా వ్యాపారస్తులతో మోసపోయాను, అయ్యా వారు ఇట్లాంటి వారని తెలియక నేను ఎంతో నష్టపోయాను ప్రభు. నా సమయం వ్యర్థమైపోయింది, నా వయసు వ్యర్థమైపోయింది, నా డబ్బులు పోయి అన్నీ పోయాయి అనే స్థితిలో ఎవరైనా ఉన్నారా? అయితే నువ్వు త్వరగా బయటికి రాబోతున్నావు. నువ్వు త్వరగా దేవుడు నిన్ను బయటికి తీసుకురావు. నీకు ఎవరెవరైతే ఉన్నావు వారి పేర్లు పెట్టి ఎడతెగక ప్రార్థన చేయి. ఎడతెగక నువ్వు ప్రార్థనలో కొంచెం ఎదుగు అని నేను ప్రభు పేట మనవి చేస్తున్నాను. ప్రభుకు సమీపముగా ఉన్నాడు. ప్రభువుని దేవుని యందు విశ్వాసం ఉంచుదని మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను. మనుషుల వైపు కాకుండా మీరు దేవుని వైపు విశ్వాసం ఉంచండి. దేవుని మాటలు నమ్మండి. క్రమం తప్పకుండా మందిరానికి రండి. వాక్యము తెలుసుకోండి. వాక్యము ఎలాగా శత్రువును జయించాలో గ్రహించండి. ఎడతెగక ప్రార్థన చేయమని ఎవరైనా ఇటువంటి బంధకాల్లో ఉంటే వారిని ప్రభు పెట్టమని మీరు ఎడతెగక ప్రార్థన చేయండి.
వారి పేర్లు పెట్టండి. ఎవరు ఆ సమస్య ఎవరి వల్ల వస్తుందో నీ పార్ట్నర్ అతని పేరు పెట్టి అతని బట్టి అతని పేరు పెట్టి అతను నీకున్న సమస్యను దేవుని ఎదుట యథార్థంగా బోధించి యథార్థం దేవునికి ప్రార్థన చేయండి. చూడండి కింద వచ్చినంత చక్కగా చెప్తారు. ప్రతి విషయమందును నీ కుటుంబ సమస్య, నీ ఆర్థిక సమస్య, నీ ఆరోగ్య సమస్య, నీ వ్యక్తిగత సమస్య, చూసారా, అది ఏదైనా సరే ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తం. గమనించారా? దిస్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్. నువ్వు ఇలాగ ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని చేస్తావో నీ జీవితంలో దేవుని చిత్తం ఏదైతే ఉందో అది మొలవడం మొదలు పెడతాడు, అది చిగురించడం మొదలు పెడతాడు. అన్ని విషయాలు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఎందుకంటే దేవుడు చీకటిలో నుండి నిన్ను ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు. ఆయన ఎప్పుడైతే వెలుగు కలుగును గాక, వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను. నీ జీవితంలో నువ్వు ఎప్పుడైతే దేవుని చిత్తం చేయడం ప్రారంభిస్తావో నీ జీవితంలో వెలుగు ఉదయించడం మొదలు పెడతాడు. కాబట్టి ఇప్పుడు ఇది దేవుని చిత్తం, గమనించండి. తర్వాత ఆత్మను ఆర్పకుడు. చూసారు, ఇట్ ఈస్ ద లింక్ బిట్వీన్. ఒక్కో దానికి సంబంధం. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలు పెడతావో నీ ఆత్మ వెలిగించబడు. నువ్వు ఎప్పుడైతే ప్రతి విషయం ప్రార్థన చేయకుండా ఆపుతావో, దిస్ ఈజ్ ద సీక్రెట్, దిస్ ఇస్ ద కీ టు ఎవరీ బిలీవర్. ప్రతి ఒక్క విశ్వాసికి ఇదొక తాళపు చెవి. జయ జీవితాన్ని జీవించేదానికి, లోకంలో ఉన్నటువంటి మనుషులందరినీ జయించి దేవుని చిత్తాన్ని చేసేదానికి ఇది ఒక తాళపు చెవి. ఇవి తెలియకపోతే కొంతమంది రక్షణ పొందిన దినాల్లో అనుకునేది, ప్రభువా పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాం, బయటకు వస్తే పాపమే. ఏమంటే బయటకు వస్తే ఏ స్నేహితులతో మాట్లాడన్నా మన ఆత్మీయ జీవితానికి అడ్డంగా కనపడుతుంది. ఏ పోయినా సరే, ఏ పరిస్థితుల్లో పోయినా సరే, అవునా కదా. బంధువులతో మాట్లాడిన, స్నేహితులతో మాట్లాడిన, కుటుంబంలో కూడా ఎన్నో రకాలు తెలియనప్పుడు. కాబట్టి ఇలాంటి పరిస్థితులన్నిటిని మనం జయించాలంటే దేవుని చిత్త ప్రకారంగా ప్రతి విషయాన్ని దేవునికి కృతజ్ఞతాస్తుతులు, ప్రతి విషయాన్ని దేవునికి తెలియజేయాలి. ప్రార్థన దాన్ని మనం ఏది ఆర్డినరీగా తీసుకోవాలి. ప్రార్థన చాలా ప్రార్థనే కదా చెప్తా ఉంటారండి, ప్రార్థన ఈ సంవత్సరాలు చేస్తున్నావు. ప్రార్థన అన్నిటికీ జవాబు. నువ్వు ప్రార్థన సింపుల్గా దయచేసి తీసుకోవద్దు. నేను ఎన్నో చేశానండి, ప్రార్థన రాలేదు, నో, నువ్వు అనుకున్న దానికి అవకాశమే లేదు. నువ్వు చేసే ప్రతి ప్రార్థన అది ఖచ్చితంగా దేవుని సన్నిధిలో వినబడుతుంది. దానికి దేవుని చిత్త ప్రకారంగా నీకు విజయం వస్తుంది. కాబట్టి ప్రభువునందు మీరు అన్ని విషయాలలో విశ్వాసం ఉంచుడని నేను ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఆత్మను ఆర్పకుడి. అట్లాగా మనము లోకంలో బయటకు ఏడ పాపము బంది అలాగ అనుకుంటే మనం ఏం చేయాలి? ఎక్కడికన్నా ఒంటరిగా అడవుల్లోకి, హిమాలయ పర్వతాలకు, అక్కడికి వెళ్ళిపోవాలి కాదు. మనం మనుషుల మధ్యలోనే ఉంటూ మనం ఆత్మీయులుగా జీవించడం ఎలాగో మనకి ప్రార్థన, వాక్యం, పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తాడు. అందుకని చూడండి, ఆత్మను ఆర్పుకుని ప్రవచించుటం ఇంకా ఎదిగిన వయసు, ఇంకా ఎదిగిన వారు ఆత్మను ఆర్పకుండా ఉండి ప్రార్థన చేయకుండా ఉండడమే కాకుండా ప్రవచిస్తారట. ఇదొక మెట్టు. వీటన్నిటి జయించిన వారు వాటిని కూడాను పొందుకుంటారు. ప్రవచించడం మొదలు, ఇంకా ప్రవచించేవారు పరిశుద్ధాత్మ. అప్పుడు నువ్వు ఇంకా ఏం జరగబోతుందో అది నీకు అర్థమవుతుంది. దేవుడు ముందుగా తెలియజేస్తాడు. అప్పుడు నువ్వు లోకాన్ని ఖచ్చితంగా ఈజీగా జయించగలవు. సమూయేలు గారి దగ్గరికి సౌలు వస్తాడని దేవుడు ముందుగానే అతనికి తెలియజేశాడు. రేపు నీ దగ్గరికి గార్ధమాలు పోయని సౌలు అనే వ్యక్తిని ముందుకు పంపిస్తాను, అతనే నేను ఇశ్రాయేలు మీద రాజుగా పెట్టాలనుకుంటున్నాను అని చెప్తాను. చూసారా, ముందుగా జరగబోయే విషయాన్ని నీకు తెలియజేస్తాను. తర్వాత చూడండి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. చూసారా, అన్ని విషయాలు నీకు అవగాహన ఉండాలంటే ఏది బింకంలాడడం అంటే ఏందో, ధనాపేక్ష అంటే ఏందో, స్వార్థం అంటే ఏందో,
వాళ్ళందరి మనుషుల మధ్యలో పెట్టుకొని నువ్వు అన్నిటిని అనుసరించి అన్నిటిని పరీక్షించి దేవుని మార్గాన్ని ఎవరికి కీడు ఎవరికి చేయకుండా ప్రార్థన చేసేదానికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదానికి, ప్రతి విషయంలో దేవునికి ఇష్టానుసారంగా జీవించేదానికి మనము సిద్ధపడాలి. మేలైనదని చేపట్టాలి. మేలైనదే మనకి మన స్వాస్థ్యం. చెడ్డవి మన స్వాస్థ్యాన్ని కాదు, శ్రేష్టమైనది. ఒక దేవుని సాకులు చెప్తారు, భూమి మీద ఉన్న ప్రతి శ్రేష్టమైనది దేవుడు తన బిడ్డల కొరకు సృష్టించాడు. మేలైన దాన్ని చేపట్టండి. మేలైన దాన్ని ఎంచుకునే విషయంలో మీరు అజాగ్రత్త పనికిరాదు. మేలు అంటే శ్రేష్టమైనది. దేవుని దగ్గర అడిగి పొందుకోండి. నీకు ఉద్యోగం ఏం చేయాలో, ఏం చదువుకోవాలో, ఏం వ్యాపారం చేయాలో దేవుని అడగండి. ఎవరిని వివాహం చేసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. వివాహ విషయంలో కానీ తప్పిపోయారా మనం చాలా నష్టపోతాం. మేలైనది దేవుని దగ్గర అన్నిటిని పరీక్షించండి, మేలైన దాన్ని చేపట్టండి. దేవుడు ఈ వాక్యం వింటున్న వారికందరికీ ఇటువంటి ఆశీర్వాదాన్ని, ఇటువంటి జ్ఞానాన్ని యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించుగాక. చూడండి, ఇంకా ఏం చెప్తున్నాడు? ప్రతి విధమైన కీడు నాకు దూరంగా ఉంది. చూడండి, ప్రతి విధమైన కీడు నాకు మీరు దూరంగా ఉండండి. వయసు ఎక్కడంటే అక్కడ మీరు ఉండబాకండి. ఏ గలబాలకంటే ఆ గలబాలకి వెళ్ళబాకండి. ప్రతి విధమైన కీడు అది దూరంగా ఉండడం నేర్చుకోండి. ఇది కూడా గ్రహించాలంటే నీకు వాక్యం యొక్క జ్ఞానం ఎక్కువ రావాలి, ఎక్కువ తెలుసుకోవాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి, ఎదగాలి. లోకంలో జరిగే ప్రతి సమస్యని, ప్రతి పోరాటాన్ని నువ్వు జయించేదానికి ప్రభు మనకి సమీపంగా ఉన్నాడు. ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను పిల్లరా. చూడండి, ఒక విషయాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము చూడండి. 23వ వచనం. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి. వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ క్రిస్టియన్ లైఫ్. త్రూ యేసయ్య ద్వారా, లేకపోతే యేసయ్య కూడాను ప్రార్థన అనేది చాలా 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 ఆయన శరీరీతకు ఉండేటప్పుడు ఆయన ప్రార్థన చేయడము చాలా అధికంగా చేసేవాడు. ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా నుండెను. చదవండి. అప్పటికి ఆ దోణె దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. చూసారా, ఇక్కడ ఒక దోణి ఉంది, అదేం కట్టబడి ఉంది. చూసారా, అది నిమ్మలంగా ఉంది, ఒక ప్రశాంతమైన ప్రదేశంలో ఉంది. ప్రశాంతమైన పరిస్థితిలో ఉన్నటువంటి ఆ దోణిని ఏం చేసిందంటే గాలి దగ్గరికి దోణి దగ్గరికి గాలి వచ్చింది. గమనించారా? తర్వాత అది ఏమైందంట, అలల చేత కొట్టబడుచుంది. అంతేకాదు, గాలి వచ్చింది, దాంతోపాటు అలలు కూడాను కొట్టబడుతుంది. రాత్రి 4వ జామున ఆయన ఎంతసేపు జరిగింది ఇది? అక్కడ ఆయన ఎంతసేపు ఉన్నాడు గమనించండి. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉన్నాడు. సాయంకాలం అంటే 4-5. దాని తర్వాత ఏమొచ్చింది? గాలి వచ్చింది. గాలి వచ్చి ఆ దోణిని కొట్టి అలల చేత కొట్టుకుంటా పోతా. అంటే ఎంతసేపు పడింది? సాయంత్రం నుండి 4వ జాము అంటే ఉదయకాలం 3 నుంచి 6 వరకు. అంటే ఎంత టైం ఉంది? 6 నుండి 6 వరకు, దాదాపుగా 9 గంటలు దాని మీద ఏమైంది? అలల యొక్క తాకిడి ఆ దోణి మీద అధికంగా ఉంది. తర్వాత ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి భయపడి భూతమని చెప్పుకొని. చూసారా, ఎవరైతే మనకి నిజమైన దేవుడు ఉన్నాడో, ఎవరైతే మనల్ని గాలి చేత అలల చేత కొట్టబడుచు మనకి ఆదరణ లేక ఉన్నామో, వారిని రక్షించేవాడు ఆయన యేసుక్రీస్తు ఉన్నాడని చెప్పి చాలామందికి అర్థం కాదు. ఒకవేళ ఆయన వచ్చి నీకు ఎన్నిసార్లు
నా బిడ్డ నువ్వెందుకు గాలివాన చేత ఆ అలల చేత కొట్టబడతావు అని చెప్పి నీ దగ్గరకు వచ్చిన దినాలు అనేకమైన కొంతమంది జీవితాల్లో ఉంటాయి. ఎవరైతే బంధువుల చేత, స్నేహితుల చేత, అందరి చేత కొట్టబడి, అందరి చేత వేదనకు గురయ్యి, అందరి చేత అవమానపరచబడుతూ ఉండేవారికి అందరికీ యేసయ్య వారి దగ్గరికి వస్తాడు. చదవండి. తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, యేసు ప్రభు ఎప్పుడైనా సరే ఆయన మనిషికి ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా నీతో మాట్లాడతాడు. ఇక్కడ ఒక విధానం చూడండి, యేసయ్య ఎప్పుడు ఒక పర్పస్ లేకుండా ఆయన ఇది కొన్నిసార్లు అల్లల చేత ఉండేవారికి ఏం చేయాలో అర్థం కాదు. వారు అప్పటికే డిప్రెషన్లో ఉంటారు, అప్పటికే చాలా గందరగోళంలో ఉంటే వారి కాడికి వచ్చి ఆయన ఏం చెప్తున్నాడు, నేనే, భయపడబాకండి, జాగ్రత్తగా ఉన్నాను, నేను వస్తున్నాను మీ దగ్గర అని చెప్తారు. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ ఎద్దుకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. చూసారా, ఇక్కడ కొంత స్పీడ్ అయ్యేటటువంటి విశ్వాసి ఎప్పుడైతే ఆయన రక్షిస్తాను నేనే అని అనగానే వెంటనే అతను ఏమంటున్నాడు, ప్రభా నువ్వే అయితే నేనే నీళ్ళ మీద నడుస్తూ వస్తాను. కొంతమంది ఇలాగ ఉండాలి. ప్రభు ఎప్పుడైనా నీకు ఒక సందేశాన్ని ఇచ్చి ఒక మాట మాట్లాడి ధైర్యంగా ఉండు అన్నప్పుడు దాన్ని వెంటనే రిసీవ్ చేసుకొని అద్భుతాన్ని చూసేవాడిగా మారాలి, అద్భుతం చేసేవాడిగా మారాలి. అంతేగాని నువ్వు అక్కడ ఆగిపోకూడదు. ఈ పేతురు అయితే ఐడెంటిఫై, ప్రభా నువ్వైతే నేను కూడా నీ దగ్గర నీళ్ళ మీద నడుచుకొని వస్తాను. చూసారా, దేవుడు ఎప్పుడైనా సరే నువ్వు అద్భుతం చేస్తానన్నా, నువ్వు మారుతానన్నా, నువ్వు మారి గొప్పవాడు అవుతానన్నా కానీ ప్రభు ఏం చెప్పాడు చూడండి పేతురుతో, ఆయన రమ్మనగానే చూసారు. ఎవరైతే అడుగుతారు, ఎవరైతే అడగడం ప్రేయర్, అది నా పాయింట్. ఎడతెగక ప్రార్థన చేయండి. వీళ్ళున్న పరిస్థితి అలల చేత కొట్టబడుతున్నారు, గాలి తుఫాను ఉంది, గాలి ఉంది, భయంకరమైన పరిస్థితిలో ఉంది, వీళ్ళు భయపడుతున్నారు. అయితే ఇక్కడ పేతురు ఏమంటున్నాడు, ఆ పరిస్థితులు ప్రభువే తన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. కొన్నిసార్లు ఇక్కడ కూడా గమనించండి, ఈ గాలి అనేకమైనటువంటి సమస్యలకి, అనేకమైనటువంటి మనుషుల వారి యొక్క దుష్ట స్వభావానికి సాదృశ్యంగా నిన్ను మునిగిపోయేటట్టు చేయడం, నిన్ను పడద్రోయడం, నిన్ను నశింపజేయడం, నిన్ను మరణానికి అప్పగించడం, ఇలాంటి వాటికి అన్నిటికీ సాదృశ్యం. ఎప్పుడైతే నువ్వు ప్రభువుని చేరుకునేదానికి ఆయన రమ్మన్నాడో అప్పుడు నువ్వు ఆ మాట ప్రకారం జీవించినట్టు కొన్నిసార్లు తప్పిపోతావేమో, అయినా నువ్వు భయపడవద్దు. మార్గం తప్పిపోయావా, మళ్ళీ దేవుడు నన్ను వదిలేసిన అనుకో. చూడండి అక్కడ ఏం జరిగిందో, పేతురు ఆ విషయాన్ని వెంటనే రమ్మనంగా నీళ్ళ మీద దోణి దిగి నీళ్ళ మీద నడిచాను, కానీ ఆ గాలిని చూచి భయపడి మునిగిపోసాగాను. గాలిని చూచాడు అంటే వారికి ఉన్న డబ్బును చూడటము, వారికి ఉన్నటువంటి పెద్ద స్థాయిని చూసి నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. తర్వాత ప్రభు ఏం చేశాడు చూడండి, నన్ను రక్షించమని కేకలు వేశాడు. మళ్ళా ప్రార్థన చేస్తాడు. ప్రభా చూసారా, ప్రార్థన ఎక్కడెక్కడ చేశాడు, నన్ను రమ్మంటావా అని అడిగాడు ప్రార్థన. మళ్ళా మునిగిపోతున్నాడు, ఇంకా అయిపోయింది జీవితం అన్న మళ్ళా ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడేం జరిగిందో చూడండి, వెంటనే యేసు చూసారా, ఎక్కడైతే ఆయన స్లోగా ఉండాలో అక్కడ ఉంటున్నాడు. ఎక్కడైతే నీకు అపాయం ఉందో, ఎక్కడైతే నువ్వు ఆ స్థితికి మళ్ళీ ఆయన దగ్గరికి రాలేవు అనే పరిస్థితిలో ఉన్నావో, దోణిలో ఉండేటప్పుడైతే దూరంగా ఉన్నాడు ప్రభు. దోణి దిగి నీళ్ళ మీద నడిచేటప్పుడు ఆ గాలికి భయపడి మునిగిపోసాగాడు. వెంటనే ఏం చేశాడంటే ఆయన నీ సమీపానికి వచ్చే పేతుర్ని రక్షించాడు. వెంటనే యేసు చేయి చాపి అక్కడేమో నీళ్ళ మీద నడుస్తా ప్రభు దూరంగా ఉన్నాడు. మళ్ళా ప్రార్థన చేశాడు, ప్రభు నన్ను రక్షించాను. వెంటనే ఆయన ఎంతసేపు అంటే నీళ్ళలో ఒక మనిషి ఒక చిన్న రాయేస్తేనే సెకండ్స్లో కాదు కదా, చాలా మిల్లీ సెకండ్స్లో మునిగిపోతాం. నీళ్ళ మీద నడుస్తూ అటు మనిషి బరువుకి ఏమైపోతుంది, సెకండ్స్ కదా, మిల్లీ సెకండ్స్. దాన్ని ఎలాగ మనం ఆ టైం అని మనం ఎలా చెప్పాలో నాకైతే అర్థం. అంత సెకండ్స్లోనే యేసయ్య వచ్చి పేతురు గారు చేయి పట్టుకొని రక్షించాడు.
అల్ప విశ్వాసి. చూసారా, దీనికి అంతటికి కారణము ప్రభు ఒకటే చెప్తున్నాడు, నా కుమారుడా ఎందుకు నువ్వు ఎందుకు సందేహపడితివని సందేహపడ్డావు అతనితో చెప్పాను. ఈ సృష్టి నాదే కదా, ఈ భూమి నాదే, ఇప్పుడున్న మనుషుల హృదయాలందరూ నాకు తెలుసు, వారు నీకేమేం చేశారో నాకు తెలుసు, ఈ గాలి ఎందుకు వచ్చిందో నాకు తెలుసు, ఈ గాలిని రక్షించేదానికి, నిన్ను గొప్పవాడిని చేసేదానికి. ఈ గాలి వచ్చిన నీ జీవితంలో వచ్చిన ప్రతి సమస్య, ప్రతి ఇబ్బంది, ప్రతి గట్టు పరిస్థితి, ప్రతి చెడ్డది, నీకు ఎవరెవరు అన్యాయం చేశారు, ఎలాగ నిన్ను మోసం చేశారు, ఎలాగ నువ్వు ఎదగకుండా చేశారు, అవన్నీ నీ ఘనత కొరకే, వాటన్నింటిని నేను నీకు ఘనతగా మారుస్తాను. ఎందుకు సందేహపడ్డావు, రా నాతో నడు. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. చూసారా, వెంటనే యేసు ప్రభు అని చేయబట్టుకొని దోణి ఎక్కాడు. డోంట్ వరీ ప్రియ సహోదరుడా సహోదరు, నువ్వు ఏ స్థితిలో వెళ్తున్నా సరే ప్రభు నీకు సమీపంగా ఉన్నాడు. ప్రార్థన ద్వారా ఆయన నిన్ను వెంటనే రక్షించేదానికి సమర్థుడు. వెంటనే ధోని ఎక్కాను. ధోని ఎక్కినప్పుడు గాలి అణిగాను. చూసారా, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన ద్వారా దేవుని దగ్గరికి వెళ్తావో, దేవుని సమీపిస్తావో, దేవుడు నీతో కలిసి నీకు కావాల్సిన జ్ఞానాన్ని ఇచ్చి నీ ధోనిని, నీ జీవితం అనే ధోనిని, నీ ఆత్మీయ జీవితాన్ని, భౌతిక జీవితాన్ని, శారీరక అన్నిటిని, నీ ఆరోగ్య జీవితం అన్నిటిని, ఆర్థిక పరిస్థితిని అన్నిటిని ఆయన నెమ్మలపరిచేవాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, అంత్య దినాలలో, అపాయకరమైన కాలంలో మీరు భయపడద్దు. మీరందరినీ జయించేదానికి, ఈ గాలిని, ఇలాంటి అలలను, ఇటువంటి వారందరినీ జయించేదానికి, ఇటువంటి అనేక అపాయాల నుండి దేవుడు నిన్ను కాపాడేదానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నువ్వు ప్రార్థన అనేటటువంటి ఆయుధం ద్వారా, వాక్యం అనేటటువంటి రెండొంతుల ఖడ్గం ద్వారా నువ్వు ఇలా ఈ పరిస్థితులన్నింటినీ జయించి గొప్ప జయ జీవితము, ఆయనకు సాక్షి అయిన జీవితము నువ్వు జీవించుదువుగాక. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక.